శ్రమలైన, బాధలైన, కష్టాలైన, ఇబ్బందులైన దేన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు చేయాల్సిన సేవలన్నీ తన కుటుంబం కొరకు చేశారు. ఎక్కడ ఏ లోపం లేకుండా అన్ని విషయాలు తన శక్తి సామర్థ్యాలు పుంజుకొని చేశారు. అమ్మగారికి నిలబడిన వారందరూ అమ్మ సంతానమే. మేము 4 బిడ్డలం. ముందుగా అక్కగారు, రుతు విజయ అక్క గారు, తర్వాత ఎస్తేరక్క గారు, ఆ తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు. ఆయనకి కూడా బిడ్డలను దేవుడు ఇచ్చాడు. కుటుంబం అంతా అక్కడే ఉంటారు. ఆమె బంధువులు, ఆమె రక్త సంబంధులు 9 మంది ఇండియాలో ఉంటే 12 మంది అమెరికాలో ఉన్నారు. 92 ఏళ్ళు దేవుని సన్నిధిలో గడిపినట్టు దేవుడు కృపణించేందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మా అందరినీ ఈక్వల్గా ప్రేమించింది. హల్లెలూయా. ఒక గొప్ప ఎగ్జాంపుల్గా ఆవిడ ఉన్నారు. అమ్మ నిద్రించారు, మహిమలో చేర్చబడ్డారు. గొప్ప అభిషక్తురాలు. ఆమె రాత్రంతా ప్రార్థించేవారు. తన యొక్క ప్రార్థన ఈ విధంగా మమ్మల్ని నిలబెట్టిన గొప్ప ఆశ్చర్యకరమైన రీతిలో. అనసూయమ్మ గారు ఎలా ఉండేవారంటే, ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ప్రేయరు ఆమె స్టార్ట్ చేస్తే ఏ టు జెడ్ అన్నీ కవర్ అయ్యేటట్టుగానే చేస్తారు ఆవిడ ప్రేయర్. రెండోది ఏంటంటే, ఆవిడ వయసు 85-90 అన్నారు. ఇప్పటికీ అన్నయ్య గారు రచించిన దేవుని 1000 స్తుతులు పుస్తకం ఉంది కదండి, ఎప్పుడు అది చదువుతూనే ఉంటారు. పూర్తిగా పీజేఎంఎల్ గారి ఫ్యామిలీ అంటే సాక్రిఫిషియల్ ఫ్యామిలీ. దేవుని బిడ్డలారా, మీరైనా నేనైనా దీవించబడటానికి ఆ ఫ్యామిలీయే కారణం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె చాలా విషయాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో నా మెసేజెస్లో కూడా మీరు వినే ఉంటారు అమ్మ గురించి. అంటే ఎంత సున్నితమైన మృదు స్వభావం అంటే, అందరూ కూడా ఐకమత్యంతో, ప్రేమతో, దేవుని ఆశీర్వాదాలతో ముందుకు సాగాలని ఆశపడే తల్లి. నిస్వార్థపూరితమైన జీవితం వారి ఇరువురిది కూడా, నాన్నగారిది, అమ్మగారిది. దేవుని కోసం వారు జీవించారు. చెప్పాలంటే ఎన్ని పుస్తక పుటలైనా సరే సరిపోవేమో వారు చేసిన కార్యాలకి. ఈవెన్ మై ఫెయిత్ ఇన్ జీసస్ ఎందుకు పెరిగిందంటే, నానమ్మ ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఆ ప్రార్థనలు ఆన్సర్ అవ్వడం నేను చూశాను. కానీ అవి నేను చూసిన వెంటనే నా ఫెయిత్ దేవునిలో పెరగడం స్టార్ట్ అయింది స్లోగా. నానమ్మ, తాతగారు, దే హ్యావ్ ప్లేడ్ అమేజింగ్ రోల్ ഇൻ മൈ ലൈഫ്. దే హ్యావ్ ప్లేడ్ an amazing role in my life. അമ്മീനിയില്ല. അമ്മ പ്രൊഫസറായിരുന്ന നിന്ന് യാത്ര വിടവാങ്ങുമ്പോൾ എത്ര ദുഃഖം വരുന്നു. ആ അമ്മ ഏത് കർത്താവിനെ പ്രഖ്യാപിച്ചുവോ, ഏത് സ്വർഗത്തെക്കുറിച്ച് പ്രസംഗിച്ചുവോ, ഏത് ദൈവനീതിയിലേക്ക് പോകണമെന്ന് പ്രാർത്ഥിച്ചുവോ, അവളുടെ കർത്താവിന്റെ വിളി സ്വീകരിച്ച് അവന്റെ സമാധാനത്തിലേക്ക് ചേർന്നിരിക്കുന്നു. അനേകർക്ക് അമ്മയായി ദൈവം അവളെ അനുഗ്രഹിക്കുകയും ആശീർവദിക്കുകയും ചെയ്തു. അവളോടൊപ്പം ഇരുന്നവരും അവളുടെ പ്രാർത്ഥനയിലൂടെ അനേകർ ആശ്വാസം ലഭിച്ചു, ശക്തി ലഭിച്ചു. ഞങ്ങൾ പ്രാർത്ഥിക്കുന്നു, നിങ്ങൾ എല്ലാവരും ശക്തരാകണമെന്ന്, നിങ്ങളുടെ കുടുംബങ്ങളിലും സമാധാനം ഉണ്ടാകണമെന്ന്. ദൈവവചനം വീണ്ടും ആശ്വാസം നൽകുന്നു. പരിശുദ്ധാത്മാവാണ് ആശ്വാസം നൽകുന്നത്. പ്രതീക്ഷയില്ലാത്ത മറ്റുള്ളവരെ പോലെ നിങ്ങൾ ദുഃഖിക്കേണ്ടതില്ല. യേശു മരിച്ചും ഉയർത്തെഴുന്നേറ്റതിനെ നാം അറിയുന്നുവെങ്കിൽ അതുപോലെ തന്നെയാണ്. യേശുവിൽ വിശ്രമിച്ചവരെ ദൈവം അവനോടൊപ്പം കൊണ്ടുവരും. അതായത് കർത്താവിൽ വിശ്വസിച്ച് മരിച്ചവരുടെ ആത്മാക്കൾ ദൈവരാജ്യത്തിലേക്ക് പോകുന്നു. അവിടെ ദൈവത്തിന്റെ സാന്നിധ്യം ഉണ്ടാകും. അനേകം പരിശുദ്ധർ, നമ്മിൽ നിന്ന് മുമ്പ് പോയവർ അവിടെയുണ്ട്. അവരുടെ ഇടയിൽ ഈ വിശ്രമിച്ച ആത്മാക്കളും ഉണ്ടാകും. അതാണ് പരിശുദ്ധ ലോകം, ദൈവത്തിന്റെ ലോകം. അത്ഭുതകരമായ ലോകമാണ്, എന്നേക്കുമായി നിലനിൽക്കുന്ന യോഗം. ദുഃഖത്തിന്റെ പാനപാത്രം കർത്താവിന്റെ കയ്യിൽ തന്നാൽ സന്തോഷത്തോടതു വാങ്ങി ഹല്ലേലൂയ പാടിയിടും ഞാൻ. ദുഃഖത്തിന്റെ പാനപാത്രം കർത്താവിന്റെ കയ്യിൽ തന്നാൽ സന്തോഷത്തോടതു വാങ്ങി ഹല്ലേലൂയ പാടിയിടും ഞാൻ. ദോഷമായിട്ടൊന്നുമെന്നോടെൻ്റെ താതൻ ചെയ്യുകയില്ല. എന്നെ അവനടിച്ചാലും അവൻ എന്നെ സ്നേഹിക്കുന്നു. കഷ്ടനഷ്ടം ഏറി വന്നാൽ ഭാഗ്യവാനായി തീരുന്നു ഞാൻ. കഷ്ടമേറ്റ കർത്താവോടു
പങ്കാളിയായി തീരുന്നു ഞാൻ. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రభునందు నిద్రించినటువంటి తల్లిగారు, అమ్మగారు ప్రభు సన్నిధిలో ఉన్నారని, ఆయన మేఘారెడ్డి వచ్చినప్పుడు మరి మృతులైన వారు తిరిగి లేస్తారు. వాళ్ళందరినీ, పరిశుద్ధులందరినీ ఆయన వెంట పెట్టుకుని వస్తానని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు అమ్మను కూడా మనం చూడగలుగుతాం. అలాగే మన యొక్క ఆత్మీయులు, ప్రియులు, దైవ సేవకులు, దైవజనులు ఎందరో ప్రభు యొద్దకు చేర్చబడి వారందరినీ కూడా కళ్ళారా చూడగలుగుతాం. వారితో కూడా సజీవులై నిల్చుండి మనమును వారు కలిసి మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొన్నట్టుకు వెళ్లే రోజు రాబోతుంది. దేవుని కనికరం చొప్పున మన వినికిడిలో ఈ యొక్క వాక్యాలు మనల్ని ఆదరించి బలపరచునుగాక.